నెల్లూరు జిల్లా కేంద్రంలో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను హోంమంత్రి అమిత్ షా అవహేళన చేస్తూ మాట్లాడినందుకు నిరసన తెలుపుతున్నామన్నారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం, ఇతర ఇండియా కూటమి పార్టీల సభ్యులు అంబేద్కర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఆయనను స్మరించుకుంటూ ఉంటే మధ్యలో హోంమంత్రి కలగజేసుకుని అంబేద్కర్ను అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి అమిత్ షా. గౌరవిద్దాం రాజ్యాంగ నిర్మాతను. గౌరవిద్దాం రాజ్యాంగ నిర్మాత. భారత రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు స్పీకర్ గారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆ విధంగా ఇండియా కూటమి పార్టీ సభ్యులందరూ కూడా అంబేద్కర్ గారిని కీర్తిస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. అంబేద్కర్ గారు ఈ దేశాన్ని రాజ్యాంగం ఇవ్వకుండా ఉంటే ఈ రోజు పార్లమెంట్ లో మనం ఉండేవాళ్ళం కాదు. ఈ రాజ్యాంగం రాయకుండా ఉంటే ఈ దేశం లౌకికత్వం ఉండకూడదని చెప్పి చాలాసేపు అంబేద్కర్ గారిని పొగుడుతూ గౌరవంగా మాట్లాడుతుంటే అమిత్ షా గారు వేసి వారి భాషలోనే క్యా బాత్ కర్తే జీ అంబేద్కర్ 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 బోల్కే రామ్ రామ్ బోలే స్వర్గ జానిక ప్రాప్తి హోగా అని చెప్పి కిండల్ గా కామెంట్ చేశారు అంబేద్కర్ గారిని. అంటే అంబేద్కర్ గారిని తలుచుకోవడం ఈ మనోవాది అమిత్ షాకి, నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఇది కాకతాయంగా వచ్చిన మాట కాదు, వాళ్ళ నాభిలో నుంచి వచ్చిన మాట, వాళ్ళ సిద్ధాంతం.